కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యమును వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా కలెక్టర్ కరీంనగర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం కురిసిన ఆకస్మిక వర్షానికి తడిసిన ధాన్యం సరుకులను పరిశీలించి రైతుల ధాన్యమును తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని, తేమ పేరుతో రైతుల ధాన్యం తూకము నుండి ఎలాంటి కోతలు చేయరాదని అధికారులను ఆదేశించడము జరిగినదని, రైతులు ఎవరునూ కూడా అధైర్యపడొద్దని, రైతులు పండించినటువంటి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోళ్లు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. ఇవే కాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న మార్కెట్ కమిటీ పాలకవర్గము దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని, రైతులు ఎటువంటి అధైర్యానికి లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, కమిటీ గౌరవ సభ్యులు గడ్డం దీక్షత్ గౌడ్, కె. శ్రీపతిరెడ్డి, సూర్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇంటికాడ పోసిండు మళ్ళీ వచ్చినా మళ్ళీ మ్యాచ్ వచ్చినా మళ్ళీ పోసిండు. మీరు గిటీలు నాకు ఒకటే ముచ్చట చెప్తున్నా, మీరు ఫోన్లల్లా నాకు తెలియడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఫోన్లలో చేరడానికి ఎవిడెన్స్ ఉండదు. నేరుగా ఒక రైతు వచ్చి కనుక మాకు ఫిర్యాదు చేస్తే ఒక కాగితం రూపకంగా రాయికి మా మిల్లర్లకి ఇబ్బంది పెడతారు, మాకు ఇట్లా ట్రక్ ఇట్లా కానీ ఏ విషయంలో కానీ మమ్మల్ని సెంటర్ వల్ల తప్పు ఉండదు. సెంటర్ వల్ల మీకు మ్యాచ్ వచ్చినట్టు చెప్తారు. మిల్లర్ల విషయంలో అర్ధగంట రైతులు రానే అనేటి పాపం వర్షానికి రైతులు ఇబ్బంది పడ్డా కానీ ఎంతగానో జాగ్రత్త పడ్డా కానీ రైతుల వడ్లాన్ని కొట్టుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల ప్రభుత్వము ఎల్లవేళలా రైతుల కోసమే కష్టపడుతుంది. రైతులు ఎవ్వరూ బాధపడొద్దు, అధైర్యపడొద్దు. ప్రతి గింజ తడిసిన గింజగైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కొంటది. రైతుల కోసమే ఎప్పుడు 24 గంటలు కృషి చేస్తుంది. మా మార్కెట్ స్టాఫ్ అయినా మా పాలక వర్గం అయినా కానీ ప్రతి ఒక్కరం మీ రైతుల కోసమే ఇక్కడ ఉన్నాం. మీరు కూడా ఆలోచించి, ఎందుకంటే మీరు కూడా మీకు సమస్య వస్తే మాకు తెలియదు కాబట్టి మీ సమస్యతోటి మాకు చెప్పాల్సిందిగా నేను ఎన్నిసార్లు మీడియాకు కూడా చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచినా అది ఏ ఒక్కరైనా సరే మేము చూసుకుంటాం, మీరు ఏం ఆధారపడద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మా తుమ్మల మంత్రి గారు కూడా నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజున మీ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది కలెక్టర్లతోటి. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే పద్ధతిలోనే ప్రభుత్వం పనిచేస్తుంది, ఎల్లవేళలా కృషి చేస్తుంది. అది రైతులు కూడా ప్రజలు కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. రైతులు కూడా ఏం ఆధైర్యపడద్దు. ప్రతి ఒక్క గింజను ఆఖరి గింజ వరకు కూడా మేము కొనే పూచి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని తెలియజేసుకుంటున్నాను. రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.